మనం అడగకూడదు, మనం నేర్చుకోకూడదు, మనం అర్థం చేసుకోకూడదు, మనం తీసుకోకూడదు. మరి అది అస్సలు తీసుకోకూడదు. నీవు పరిగెత్తకూడదు, నువ్వు ఫైట్ చేయకూడదు, నువ్వు క్లాస్లో హోంవర్క్ రాయకూడదు, నువ్వు క్లాస్ వినాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు అడగాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు పాడాలి. సో ఎలా పాడాలంటే తప్పనిసరిగా పాడాలంటే నీకు వేరే చాయిస్ లేదని అర్థం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి సెంటెన్సెస్ వాడాలి అనేది లెట్ us learn it right now. సో ఇక్కడ చూస్తే నీవు ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అడగాలి అంటే ఇది షుడ్ అంటే ఇట్స్ అ కంపల్సరీ, ఇట్స్ అ మ్యాండేటరీ, ఇట్స్ నెసెసరీ. డెఫినెట్ గా అది చెయ్యాలి, వేరే ఆప్షన్ లేదు అన్నట్టు చూస్తాం. సో ఇదే సెంటెన్సెస్ మన క్లాస్ రూమ్ లో మన టీచర్లు చెప్తా ఉంటారు, రే యూ షుడ్ నాట్ డూ దాట్, యూ షుడ్ నాట్ స్పీక్ తెలుగు ఇన్ ద క్లాస్, యూ షుడ్ నాట్ ఫైట్ విత్ హిమ్, యూ షుడ్ నాట్ టేక్ హిస్ పెన్సిల్, యూ షుడ్ నాట్ బోరో ఫ్రమ్ అదర్స్, యూ షుడ్ నాట్ కాపీ ఫ్రమ్ అదర్స్. నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేయకూడదు, నీ సొంతంగా నువ్వు రాయాలి. యూ షుడ్ రైట్, నువ్వు నీట్ గా రాయాలి ఎగ్జామ్, యూ షుడ్ రైట్ ది ఎగ్జామ్ నీట్లీ. సో ఈ సెంటెన్సెస్ మనం వాడాలి అంటే ఇలాంటి సెంటెన్సెస్ మనం ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత షుడ్ ఉండాలి, షుడ్ తర్వాత వర్బ్ 1 అని చెప్పాడు, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ టుడేస్ మేకింగ్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్ ఆఫ్